ఈ మధ్య కాలంలో బ్రేకప్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రేకప్ చెప్పేసుకుంటూ ఉన్నారు. డైవోర్స్ చేసుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న ఇష్యూస్‌కి హర్ట్ అయిపోయి బంధాన్ని విడదీసుకుంటున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ జాబితాలో రీసెంట్‌గా అయితే ప్రియాంక నల్కరి కూడా చేరిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ప్రియాంక నల్కరి గతేడాది ప్రేమించి మలేషియాలో తన ఆహ్, ప్రేమ వివాహం జరిగినట్టు ఫోటోస్ కూడా షేర్ చేసిందనమాట. తన తల్లిదండ్రులతోనే తను ఇద్దరు కూడా ఒప్పించి, ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టయితే సమాచారం. సో, ఈ విషయం పక్కన పెడితే రీసెంట్‌గా ప్రియాంక నల్కరి అయితే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అయితే ఒక చిన్న వీడియో అయితే చేసిందనమాట. సో, అందులో కొంతమంది ఆడియన్స్‌తో ముచ్చరిస్తూ ఒక ఆడియన్ అడగగా మీకేం బ్రేకప్ అయిపోయిందా అనంటే, అవును. యెస్ అని చెప్పి మీరు డైవోర్స్ తీసుకుంటున్నారంటే యెస్ అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో, దీన్ని బట్టి అయితే కొంతవరకు అయితే ప్రియాంక నల్కరి వాళ్ళ హస్బెండ్ ఏదైతే రాహుల్ వర్మ ఉన్నారో, సో, వాళ్ళిద్దరూ కూడా విడిపోయారు అనే వార్త అయితే గత 2 రోజుల నుంచి అయితే బాగా చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. సో, ఈ అమ్మాయి గత ఏడాది మార్చిలో అయితే మలేషియాలో ఒక గుడిలో అయితే వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తను లేట్‌గా చెప్పినప్పటికి కూడా ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి అందరికీ తెలుసు ఈ విషయము. సో, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమైందో ఏమో తెలీదు గానీ కొంతవరకైతే గ్యాప్ వచ్చినట్టయితే సమాచారం. ఈ విషయాన్ని తనైతే ఒక ఆడియన్‌గా ఎవరో ఒక వాళ్ళ అభిమాని మీ ఇద్దరికి బ్రేకప్ అయిందా అక్క అంటే అవును. యెస్ అని అంటూ తను ఆన్సర్ చేయడం అనేది చాలా హాట్ టాపిక్‌గా మారిందనమాట. సో, ఈ మధ్య మీ అందరూ చూసే ఉంటారు మన కొణిదెల నిహారిక కానివ్వచ్చు, అలానే సమంత గారు కానివ్వచ్చు, దాని తర్వాత హీరో ధనుష్ గారు కానివ్వచ్చు పెద్ద పెద్ద వాళ్ళే డైవోర్స్ తీసుకుంటూ ఉన్నారు. సో, అంటే ఇప్పుడు డైవోర్స్ అనేది చాలా ఈజీ అయిపోయిందనమాట. చినుకులు తిని చీకొట్టుకుంటూ ఉన్నారు. అంటే అంత ఈజీగా వాళ్ళు మూవ్ అయిపోతూ ఉన్నారు. సో, వీళ్ళు కాకపోతే ఇంకొక వాళ్ళు వస్తారు. సో, అమ్మాయి కూడా అదే విధంగా అనుకుంటుంది. వాడు కాకపోతే ఇంకొకడు వస్తాడు అని అంటూ చాలా ఈజీగా అయితే బ్రేకప్ చెప్పేసుకుంటూ, డైవోర్స్ చేసుకుంటూ చిన్న చిన్న విషయాలకే హర్ట్ అయిపోతూ ఉన్నారు. ఇదే తరహాలో ప్రియాంక నాల్కరే గారు కూడా అయితే ఏమైతే మీకు చెప్పాలంటే చిన్న చిన్న సీరియల్స్ చేసింది. దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది. దాని తర్వాత చిన్న చిన్న మూవీస్ కూడా చేసిందనమాట. అలాగే తమిళంలో కూడా మంచి మంచి సినిమాలు ట్రై చేసిందని అయితే చెప్పుకోవచ్చు. సో, ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఆ జాబితాలో తను అవునని చెప్పింది అనంటే దానికి తోకతోరం లేకుండా ఎవరు అయితే అవునని చెప్పరు. దాని తర్వాత మీ అందరూ చూసే ఉంటారు. పెద్దగా అయితే ఈ మధ్య ఫోటోస్ వాళ్ళిద్దరైతే కలిసినట్టు ఎక్కడ మనం చూడలేదనమాట. సో, ఇదంతా చూస్తుంటే నిజంగానే వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిందా అని చాలా అయితే డౌట్లు వస్తున్నాయి. ఈ యొక్క విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ తెలియడం లేదు. వాస్తవానికి అయితే తను చెప్పిన విషయం అయితే 100% కరెక్ట్. బ్రేకప్ అయిందనంటే తను ఒక ఆడియన్‌కి యెస్ అని సమాధానం చెప్పిందనమాట. ఆ ఒక్క మాటను పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగానే బ్రేకప్ అయిపోయింది అని భావిస్తున్నారు. ఓవరాల్‌గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.